గిరిబాబు గారు, జనరల్గా ఎవరైనా ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకు ఒక 10 ఏళ్ళు సినిమాలు తీసి నిలదొక్కుని ఆర్థికంగా కాస్త సంపాదించుకొని స్టెబిలైజ్ అయ్యాక ప్రొడక్షన్ వైపు లేకపోతే డైరెక్షన్ వైపు ఇంకో వైపు వెళ్తారు. మీరు ఏ ధైర్యంతో, మీరు ఆల్రెడీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక కసితో వచ్చారు ఇండస్ట్రీలోకి, సినిమాలో యాక్ట్ చేయడం మొదలెట్టారు. అలా అని పెద్ద పెద్ద రోల్స్ ఏమీ చేయలేదు. ఒక సినిమా వేసారు, మిగతా నార్మల్ విలన్ రోల్స్, రెమ్యునరేషన్ కూడా అంతగా ఉండేది కదా. ఏ ధైర్యంతో మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళారు చెప్పండి? నా మిత్రులు ఉన్నారు ఇద్దరు, అంటే వాళ్ళు కూడా కొంచెం సంపాదించుకునే వాళ్ళే. వాళ్ళు వచ్చి ఫోర్స్ చేశారు, బాబు మనం తెద్దాం సినిమా అని చెప్పని. నా మీద నమ్మకం, అంటే నా మీద నమ్మకం అంటే నాటకాలు వేసినప్పటి నుంచి నా మీద నమ్మకం వాళ్ళకి. ముందు వారించా, ఆ తర్వాత ఓ సందర్భంలో చేయాల్సి వచ్చింది. అప్పుడు మొదలెట్టి కథ రాసుకొని కొమ్మినేని శేషగిరిరావుని డైరెక్టర్గా పెట్టా, కొత్తవాడిని. డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవాలా. కథ పంపడం అని చెప్పావయ్యా, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నావు, దాసుని పెట్టు, ఆయన పెద్ద పేరు ఉన్నాడు కదా, మన బిజినెస్ అవుద్ది అని చెప్పని డిస్ట్రిబ్యూటర్లు. నేను చెప్పాను, మేము రాసుకున్న కథకి మేమైతే న్యాయం చేస్తాం. ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన కథ విన్న తర్వాత చేర్పులు మార్పులు చేయొచ్చు, మేమే అనలేము. ఆ చేర్పులు మార్పులు మాకు ఇష్టం లేదు, యాజ్ స్టేజ్గా తీస్తేనే సినిమా హిట్ అవుద్ది అని మా నమ్మకం. పెద్ద డైరెక్టర్ వచ్చినప్పుడు చేర్పులు మార్పులు చేయవచ్చు, మార్పులు చేయొచ్చు, చేయకపోవచ్చు, ఓకే అనొచ్చు. ఓకే అంటే సంతోషం, మార్పులు చేర్పులు అంటే అప్పుడు మేము కాదనలేము. కనుక ఐఎమ్ సారీ, నేను చూసుకుంటాను మొత్తం, ఇతన్ని డైరెక్టర్ పెడతానని చెప్పి పెట్టే వాళ్ళు డబ్బులు ఇవ్వాల, మేము చేయమన్నారు. అప్పుడు మా డబ్బులతో కొంత తీసి 9 రీల్స్. అప్పుడు వాళ్ళు వచ్చి రష్ చూపిస్తావా అన్నారు, డబ్బులు అయిపోయినాయి, చూపిస్తానన్న. 8 చేసి చూపిస్తే చెప్పినట్టు తీసావయ్యా, మేము డబ్బులు ఇస్తున్నాం ఇచ్చారు. అది ఫస్ట్ ప్రొజెక్షన్ వేసిన వెంటనే మొత్తం సోల్డ్ అవుట్. వాళ్ళకు కూడా డబ్బులు బాగా వచ్చినాయి, ఇది కొన్న వాళ్ళకి. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా శంకర్జన, అందువల్ల తీసాం. ఆ కాన్ఫిడెన్స్ కాకుండా నాకు ఒక అభిరుచి కూడా ఉంది, సక్సెస్ చేస్తారని నమ్మకం ఒకటి, ఆడియన్స్ పల్స్ కొంచెం గొప్ప నాకు తెలుసు అనే నమ్మకం ఒకటి. సార్, ఇంత రిస్క్ అన్నది తీసుకోవటం అన్నది మీకు అసలు చిన్నప్పటి నుంచి ఉందనుకుంటా. ఉంది కదా. ఆ రిస్క్ తీసుకుంటారు ఏమిటో, అది అవుతుందా లేదా అన్నది మరి ఎక్కడి నుంచి వస్తుందో మీకు నమ్మకం? నా ఉద్దేశం ఏంటంటే దాదాపు 99% నేను ఫెయిల్ కాను అనే నమ్మకం. అది అహంకారమా కాదు, ఆత్మవిశ్వాసం. అది నా మీద నాకు గట్టి నమ్మకం. అంటే నేను సెల్ఫ్ జడ్జిమెంట్ కంటే పక్క వాళ్ళ జడ్జిమెంట్ మీదకి ఎక్కువ ఆధారపడతా. దాని మీద నేను జడ్జిమెంట్ తీసుకొని నాకు అక్కడి నుంచి వెనకడిగాను, నేను పోరాడతా. నేను అనుకున్న తర్వాత సబ్జెక్ట్ మొత్తం దిస్ 80 సీన్స్ 85 సీన్స్ అనుకున్న తర్వాత అప్పుడు డైరెక్టర్ పిలుస్తా. ఆ లోపల కథ చెప్పను ఎవరికి, నేను ఒక్కడనే కూర్చొని రాసుకుంటా. అప్పుడు ఏ సీన్లో ఏమి డైలాగులు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అది మొత్తం వాళ్ళు చెప్పి రాయిస్తా. మొత్తం రాయించిన తర్వాత మొత్తం బౌండ్ చేసిన తర్వాత ఏ సీన్లు ఉన్నాయో అవే షూట్ చేస్తా. తీసిన సీను ఎప్పుడు ఎడిటింగ్ రూమ్లో తీసేయను, ఒక్క సీన్ కూడా. ఇదంతా పాత సిద్ధాంతం, మహామహుల ఆదర్శంగా తీసుకొని చేసిన ఇది. టైం వాచ్ పెట్టుకొని ఒక్కో సీను ఎన్ని సెకండ్లు వస్తాయి, ఎన్ని నిమిషాలు వస్తాయి కూడా పర్ఫెక్ట్ చేసుకుంటా. అందువల్ల మాకు ప్రాబ్లం ఉండదు, షూటింగ్ ప్రాబ్లం, ఎక్స్ట్రా ఖర్చులు కావడం, బడ్జెట్ తరగటం కానీ, అనవసరమైన సీన్లు షూట్ చేయటం, వాటిని తీసేయటం, ఇవి లేవు. బట్ ఈ రోజుల్లో చాలామంది డైరెక్టర్లు, అంటే కొంత నిష్ణాతులైన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు యంగ్స్టర్స్లో కూడా. బట్ కొంతమంది అంటే ఇష్టం వచ్చినట్టు తీయటం, కథ ఉండదు, వాళ్ళు ఏదో నైట్ అనుకోవడం, రేపు పొద్దున్న తీయటం, ఇది
మళ్ళీ 3 రోజుల తర్వాత అది మార్చడం, ఇంకోటి తీయటం, కుప్పలుగా అక్కడ ఎటుగురులో పారేయటం, అలా జరుగుతున్నాయి. మనకి విద్య నేర్పారు మహానుభావులు. పాత సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది. అది జారు అంతే, పాఠాలు, ఎడ్యుకేషన్, అది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్. అది టి కృష్ణ ఏమి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ చేసి సినిమాలు తీసి అంత పేరు సంపాదించాడు టి కృష్ణ. అంతమంది ఇక్కడ అసిస్టెంట్ చేశాడా? లేదు కదా. ఓన్లీ తెర మీద అబ్జర్వేషన్, అంతే కదా. కానీ ఏ ఫ్రెండ్స్ అయితే మీరు సినిమాలు తీయాలి అని ప్రోత్సహించారో అదే ఫ్రెండ్స్ మీకు తర్వాత ప్రొడ్యూస్ చేయమని అన్నారా, లేకపోతే మళ్ళీ కొత్త స్నేహితులు ఎవరైనా యాడ్ అయ్యారా మీకు? వాళ్ళు ఊర్లో మీకు ఒక 2-3 చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. మీ నాగేశ్వరరావు గారు, మీ ఫోటోగ్రఫీ ఫోటో స్టూడియో, ఆయన ఇంకో 2 మీ రావినూతల్లో ఒక 2-3 వాళ్ళే మీకు మళ్ళీ తర్వాత కాలంలో ప్రొడ్యూస్ చేయమని మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది, మోటివేట్ చేసింది వాళ్ళేనండి? నాగేశ్వరరావు, ఇది బాబా నాగేశ్వరరావు. బాబా నాగేశ్వరరావు నా శ్రేయభిలాషి. నా ఫోటోలు పంపించేవాడు బాబా స్టూడియో. నేను వద్దంటున్నా, ఇది మనం వద్దులేక మనకి అక్కడ అవకాశాలు దొరకవని చెప్పినా కూడా మళ్ళీ కొత్త వాళ్ళు చెప్పండి ఫోటోలు తీసి పంపిస్తూనే ఉండేవాడు. ఇప్పటికీ ప్రాణమిత్రుడే. అతని పేరే ప్రొడ్యూసర్గా వేశాను. సరే, తర్వాత మనం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అభిమానించేవాళ్ళు, దగ్గర చేరేవాళ్ళు చాలామంది, అది మానవ సహజం. వాళ్ళని కూడా మనం ఏం అనలా. ఇది న్యాచురల్గా హ్యూమన్ సైకాలజీ. అది అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో ఒకప్పుడు వాళ్ళే మీ పంచనల తర్వాత చేరారా అని అడుగుతున్నాను. మళ్ళీ వచ్చి సినిమా తీద్దాం, డబ్బులు పెడతాను, వాళ్ళ సినిమాలను తీసే అంత శక్తి లేదు. విలేజ్లో ఉండేవాళ్ళు కదా, ఆటోమేటిక్గా చేరతారు కదా. దెబ్బ తిన్నప్పుడు నవ్వుతారు, దెబ్బ తినాలని కోరుకుంటారు. పైకి వచ్చిన తర్వాత ప్రాపకం కోసం దగ్గర కావాలని ప్రయత్నిస్తుంటారు, అంతే కదా. అది మా ఊళ్ళోనే కాదు, విశ్వవ్యాప్తంగా అదే ఉంటుంది, అంతే కదా. కానీ ఇన్ని ఆర్ట్స్ మీరు ఎలా సార్ నేర్చుకున్నారు? నటన అంటే ఓకే, కథ రాయటం, స్క్రీన్ ప్లే, డైలాగులు, డైరెక్షను, ప్రొడక్షను, అన్నీ మొత్తం 24 క్రాఫ్ట్స్. కెమెరా కూడా మీకు యాంగిల్స్ అవి, విజన్స్ అవి తెలుసు అంట కదా, ఎడిటింగ్ కూడా చేస్తారంట కదా? ఎడిటింగ్ చేస్తారు. అదే అంటున్నాను, అంటే ఆల్మోస్ట్ మీకు సినిమాకి సంబంధించి అన్నీ తెలిసినట్టే. పర్ఫెక్ట్ ఎడిటింగ్. ఇందా చెప్పానే టీ కృష్ణ విషయం. నా చిన్నప్పుడు 5 సంవత్సరం 6 సంవత్సరం నుంచి మా ఊళ్ళో టెంట్ ఉంది, టూరింగ్ టెంట్. రెగ్యులర్గా రోజు వెళ్ళి చూసేవాడిని. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు రాకముందు నాగయ్య గారు, వేమూరి గగ్గయ్య గారి సినిమాలు, పాత సినిమాలు, ఓల్డెస్ట్ పిక్చర్స్, అవి కూడా చూస్తూ ఉండేవాడిని.